సభకు నమస్కారం. విద్యా ఫౌండేషన్ ద్వారా సాంస్కృతిక ఉత్సవం 2025 నిర్వహిస్తున్న ఈనాటి సభాధ్యక్షులు కవి రచయిత కాకుండా చరిత్రలో తనకంటూ ఒక పుట సంపాదించిన మా సోదరుడు, మరి దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు బిల్లా మహేందర్ గారు, అదేవిధంగా ఈనాటి చీఫ్ గెస్ట్ ప్రొఫెసర్ బన్నె ఐలయ్య గారు, మరి సభికులు, మరి సభ ముందు విచ్చేసిన వాళ్ళు, కాదేది కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ గారు. అంటే దివ్యాంగులు తలుచుకుంటే చేయండి ఏం లేదు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు దివ్యాంగుల లోపం ఉంది, చేయలేరేమని. వాళ్ళలో ఉన్న ఆత్మన్యూనతా భావాన్ని మనం చెరిపివేయగలిగితే వాళ్ళలో ఉన్న కళని మనం బయటికి తీసుకురావచ్చు. దాని నిదర్శనం వీళ్ళంతా. ఎందుకంటే కాలు చేతులు లేకున్నా పైలట్లుగా రాణిస్తున్నారు, మరి చిత్రలేఖనం గీస్తున్నారు, అదేవిధంగా మరి నృత్యాలు ప్రదర్శిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మరి ఇంకో రకంగా చెప్పాలనుకుంటే మన విశ్వాంతరం నుండి అసలు ఎంతోమంది శాస్త్రవేత్తలకి అంతుబట్టని విశ్వంలో ఉన్న విషయాన్ని ఒడిసిపట్టే మన స్టీఫెన్ హాకిన్సన్ మన దివ్యాంగులు. అదేవిధంగా ఎంతోమంది చాలామంది ఉన్నారు. కాకపోతే మనకు కొంచెం ప్రోత్సాహం, అది ప్రభుత్వం నుండి కావచ్చు, మరి ఎన్జిఓస్ నుంచి కావచ్చు, అవుట్ సైడ్ నుంచి కావచ్చు, కొంచెం ప్రోత్సాహం ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళగలం. మరి అలాంటి వాళ్లకు ప్రోత్సాహం ఇస్తున్న ఈ సభికులందరికీ మా అసోసియేషన్ తరఫున మరి నేను శిరస్సు వంచి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గెస్ట్